మహోన్నత మాతృమూర్తిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి నళిని గారు, డాక్టర్ శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి రేవతి గారు, శ్రీమతి కళా నీలిమ గారు వచ్చారా? ఎదురుగా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా, అందరూ పెద్దలే, ప్రతి వారికి పేరు పేరున వారి గురించి చెప్పి నమస్కరించవలసి ఉన్నా అంతమందిని చెప్పడం వీలు కాదు గనక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడో మహిళా సంవత్సరంగా యుఎన్ ప్రారంభించి దానివల్ల చాలా ప్రపంచ దేశాల్లో స్త్రీల పరిస్థితులు మెరుగుపడ్డాయి అనుకుని ఆ పైన మహిళా దశకం 70 నుంచి 80 దాకా అనుకుంటా, మహిళా దశకం వల్ల ప్రపంచంలో స్త్రీల పరిస్థితులన్నీ మెరుగుపడ్డాయని ఒక్కొక్కళ్ళు అంగీకరించి ఒక్కొక్క దేశం దాన్ని అనుసరించటం మొదలుపెట్టి చాలా దేశాల్లో చేస్తున్న పని ఏమిటి అంటే మార్చి 8 స్త్రీలకి సెలవు దినం. ఉద్యోగం చేసేవారందరికీ మనం ఆదివారం నాడు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పిన కారణం ఏమిటంటే మార్చి 8 సెలవు దినంగా ఇప్పటికే చాలా సంస్థలు దానిని సెలవు దినంగా అనుమతించాయి. అంటే సంస్థ మూతపడదు, సంస్థకి సెలవు కాదు, ఆడవాళ్ళు మాత్రమే రానక్కర్లేదు, వాళ్ళు వేడుక జరుపుకోవచ్చు. చాలా దేశాల్లో ఇది గవర్నమెంట్ ఆర్డర్గా, అంటే ప్రభుత్వమే డిక్లేర్ చేసినటువంటిది. మన దేశంలో కొన్ని చేస్తూ ఉన్నాయి, చెయ్యమని సూచనలు కూడా ఉన్నాయి, చెయ్యమని ఆదేశం లేదు. తేడా ఉంది కదా సూచనకి ఆదేశానికి. ఆ సూచనలు ఉన్నాయి, అలా ఇక ముందు జరుపుకుంటారేమో తెలీదు. అయితే ఈ మహిళా దినోత్సవం సంవత్సరంలో ఒక్కరోజు జరుపుకుంటే సరిపోతుందా ఆలోచించాలి. అంటే ఆడవాళ్ళ హక్కుల గురించి, ఆడవాళ్ళకి ఇవ్వవలసిన గౌరవ మర్యాదల గురించి, స్త్రీల ప్రతిపత్తి, సమాజంలో వాళ్ళకి ఇవ్వవలసిన స్టేటస్ గురించి, వీటి గురించి ఒకరోజు అందరం మాట్లాడేసుకుని ఒకందుకు సంతోషించాలి. కొంతమంది అయినా ఇక్కడ పురుషులు కనపడుతున్నారు. చాలా వరకు ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ లాగా, ఒక పేరెంటన్ లాగా ఉంటుంది. మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అని ఆడవాళ్ళు వాళ్ళ భుజాలు వాళ్లే తడుముకుని వాళ్ళ గొప్పలు వాళ్లే చెప్పుకుని వెళ్ళిపోతే చెప్పాల్సింది ఎవరికి? అది కదా వినాల్సిన వాళ్ళకి కదా, అదనమాట. అందుకని అయినా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే భారతదేశంలో ఒకప్పుడు స్త్రీలకి సమస్థానం అని చెప్పడానికన్నా ఉచిత స్థానం ఉండేది. ఉచితమని ఎందుకంటున్నానంటే పురుషులందరూ స్త్రీలను గౌరవించారు, తమకన్నా ఒక మెట్టు పైన ఉంచారు, తమతో సమానంగా ఎప్పుడూ చూడాల, ఎక్కువగానే చూశారు. అయితే సుమారుగా 600-700 సంవత్సరాలుగా పరిస్థితి మారిపోయింది. 1-2 కాదండి, 600-700. ఈ మారటం కారణంగా మళ్ళీ మనం ఈ దేశంలో స్త్రీలకి తగినటువంటి స్థానాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అని స్వాతంత్రోద్యమ సమయంలోనే మనం అనుకోవడం జరిగింది. అప్పుడే విమెన్స్ ఎమాన్సిపేషన్ అనేటటువంటి పేరుతో మనమంతా స్వతంత్రోద్యమ చరిత్ర చదువుకునేటప్పుడు హిస్టరీ పుస్తకాల్లో చదువుకున్నాం. అంటే ఈ తరం వాళ్ళండి, ఇప్పుడు లేదు అవన్నీను, మా తరం వాళ్ళు మీ తరం వాళ్ళు చదువుకుని ఉంటారు సోషల్ పుస్తకాల్లో. ప్రస్తుతం పుస్తకాల్లో అట్లాంటివి ఏమీ ఉన్నట్టుగా లేవని విన్నాను. అదృష్టవశాత్తు నేను వాటి జోలికి వెళ్ళాల, చూసి బాధపడ్డాను దేనికని. అందువల్ల ఆ విమెన్స్ ఎమాన్సిపేషన్ అన్నది 1930 ఆ ప్రాంతాల్లో ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం జరుగుతోందో దాంట్లో భాగస్వామ్యంగా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ దేశంలో స్త్రీలకి తగిన స్థానం ఇవ్వాలనేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. చట్టబద్ధంగా ఉంది, అందరూ సిద్ధాంతపరంగా అంగీకరిస్తారు. కానీ ఇంకా ఆచరణపరంగా, ఇమోషనల్గా, అంటే భావోద్వేగాల పరంగా, మానసికంగా వాళ్ళకి తగినటువంటి స్థానం ఇస్తున్నామా లేదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తున్నారు, చదువుకోవడానికి అంగీకరిస్తున్నారు, ఇది చట్టబద్ధత. కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా అన్ని విషయాల్లోనూ ప్రాధాన్యం ఇస్తున్నారా? ఇది ఇమోషనల్ లెవెల్. ఇక్కడ కదా ఆలోచించాలి. ఇప్పటికీ
అయ్యగారి మాటే చలామణి అవ్వాలి అనేటటువంటి అభిప్రాయం ఉంది. అవుతుందా లేదా అనేది పక్క మాట అండోయ్, అది వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడింది, ఆవిడది అయిందిను. కానీ అవ్వాలి అనేటటువంటిది మాత్రం ఇంట్లో అందరూ అంగీకరించేటటువంటి మాట. అక్కడి నుంచి నేను అనే భావన నుంచి భార్యాభర్తలిద్దరూ కలిసి మేము మా నిర్ణయం అనేటటువంటి స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు సమాజంలో స్త్రీలకి తగిన స్థానం ఇచ్చాము, సమస్థానం ఇచ్చాము అని. సమస్థానం ఇచ్చాము అంటే ఆ మధ్య చమత్కారంగా ఒక అబ్బాయి అన్నాడు, మా నాన్నగారు మా అక్క చెల్లెళ్ళందరికీ నాతో పాటుగా సమానంగా ఆస్తి ఇచ్చారండి, కనుక అంత్యక్రియలలో కూడా వాళ్ళు సమానంగా ఖర్చు పెట్టుకోవాలి, తలకొరివి పెట్టడానికి కూడా వాళ్ళు రావాలి అన్నాడు. చట్ట ప్రకారం బాగానే ఉంది, చట్టం వేరు ధర్మం వేరు, అంతే కదండి. కనుక చట్టం దాని పని అది చేస్తోంది, ధర్మం న్యాయం అనేటటువంటివి వాటి పనినవి చెయ్యాలి. అవి చెయ్యడం కోసమే మనం ఇటువంటి సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చట్టరీత్యా కనుక చూసినట్టయితే ఆడవాళ్లకు ఉన్నటువంటి అధికారాలు ఎన్నున్నాయో చట్టబద్ధంగా ఉన్నాయన్న సంగతి ఆడవాళ్ళకి తెలుసా? అది సమస్య. ఇప్పుడు పెద్దగా లేదు కానీ ఒక 20-15 సంవత్సరాల క్రితం ఆడపిల్ల అని గర్భంలో ఉంది అని తెలిస్తే ఫీమేల్ ఇన్ఫెంటిసైడ్ బాగా ఉండేదండి. ప్రభుత్వం లింగ నిర్ధారణ టెస్ట్, యామ్నియో ఫ్లూయిడ్ టెస్ట్, యామ్నియోసింథెటిక్స్ టెస్ట్ ఒకటి చేసేవారు. దాన్ని నిషేధించినా రహస్యంగా చేసేవారు. అమ్మాయి అని తెలిస్తే గర్భ విచ్ఛిత్తి జరిగేది. దానికి ఒక చట్టం ఉంది అని ఎంతమంది ఆడవాళ్ళకి తెలుసు? వెదర్ టు కంటిన్యూ ది ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ అన్నది హూ హ్యాస్ టు డిసైడ్? ద మదర్, నాట్ ద ఫాదర్ ఆర్ ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓన్లీ దట్ లేడీ షుడ్ డిసైడ్ వెదర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అన్నది. ఈ సంగతి ఎంతమంది ఆడవాళ్ళకి తెలుసు? ఇది తెలియదు. అక్కర్లేని ఇంకా ఉపయోగం ఉంటాయో లేదో తెలియనటువంటి హక్కులు కావాలని పోట్లాడుతున్నారు, కానీ ఉన్న హక్కులు వినియోగించుకోవాలి. ఇది ఎవరైనా న్యాయవాదులు ఉన్నా, ఐ థింక్ డాక్టర్లకు కూడా ఈ చట్టం సంగతి తెలిసే ఉంటుంది. వాళ్ళు తమ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా చెప్పవలసినటువంటి అంశం ఇది. 16A గురించి కూడా తెలిసే ఉంటుంది ఆడవాళ్ళందరికీను. దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే మాట. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చట్టంలో ఉన్నటువంటి అధికారాలు, ధర్మంలో ఉన్నటువంటి అధికారాలు, కుటుంబంలో ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలుగా తనకి మన సంప్రదాయం ఇచ్చినటువంటి అధికారాలు ఎంతమంది ఆడపిల్లలకి తెలుసు? తెలియదు, తెలియనీయలేదు. అది జరిగినటువంటి విషయం. ఇప్పుడు ఆడవాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఈ అధికారాలు ఏమిటి మాకున్నవి అని తెలుసుకోవాలి. పెళ్ళి జరిగేటప్పుడు అంటే చట్టం సంగతి అటు పెడదాం, ధర్మం, మన కుటుంబం వ్యవస్థ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ధర్మం గురించి మాట్లాడుతుంటే మనకి ఎన్ని విషయాలు తెలుసండి? పెళ్ళిలో అబ్బాయికి కానీ, అంటే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుకు కానీ, కనీసం కన్యాదాతకి కానీ వరుడి తల్లిదండ్రులకు కానీ ఆ మంత్రాల అర్థాలు తెలిస్తే కుటుంబాలు ఇలా ఉండవు. ముందర అవి చెప్పి తర్వాత పెళ్ళి తంతులో కూర్చోబెట్టాలి వాళ్ళని. అవన్నీ చెప్పను కానీ ఒకటి మాత్రం చెప్తా. పెళ్ళిలో చివర్లో అమ్మాయికి చెప్తారు, అమ్మా నీ భర్తని 11వ కొడుకుగా అంగీకరించు, జాగ్రత్తగా చూసుకో. అంటే ఏమిటి? ధర్మబద్ధంగా 10 మంది కన్నా సంతానం ఉండడానికి వీల్లేదు అతనికైనా సరే. అలా ఉన్నప్పుడు అంటే ఇంకా ఎవరు మిగిలిన సంతానం ఎవరో కూడా చెప్తారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ, కుటుంబ సభ్యులు వాళ్ళందరి పేర్లు చెప్తారు. మరుదులు అంటే బావగారులు ఉంటే వాళ్ళు,
వివాహం కాకుండా కనుకున్నట్టయితే. అందుకని ఇద్దరికీ కలిపి ఒకటే పదం వాడతారు. మరుదులు, ఆడపడుచులు, మిగిలినటువంటి పెద్దలు వీళ్ళందరినీ కూడా నీ సంతతిగా చూసుకుని జాగ్రత్తగా చూసుకో, భర్తని 11వ కొడుకుగా చూసుకో, ఇవాటి నుంచి ఈ ఇంటికి యజమానురాలివి నువ్వు అని చెప్తారండి పెళ్లిలో. ఈ మంత్రం ఎవరికన్నా తెలుసా? ఇది తెలిస్తే కోర్టుకు వెళ్ళక్కర్లేదు. ఆ రోజు సంప్రదాయబద్ధంగా మంత్రాల ప్రకారం నన్ను పెళ్లి చేసుకున్నావు, ఒప్పుకున్నావు, ఆ మాటకి కమిట్ అయ్యావు గనక ఈ ఇంటి యజమానురాలిని నేను అని ఆవిడ అనేటటువంటి అధికారం ఉంది. ఎంతమంది దీన్ని వినియోగించుకుంటున్నాం? మహిళా సాధికారత అంటే, ఎంపవర్మెంట్ అంటే డబ్బు సంపాదించటం, ఉద్యోగం చేయడం అనేటటువంటి దాని మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ ఉంది మనకి ఈ రోజుల్లో. తీసుకెళ్ళి డబ్బంతా భర్త చేతుల్లో పెట్టి రిక్షా డబ్బులు, ఆటో డబ్బులు అడిగే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 రూపాయలు ఇవ్వాలి అంటే భర్తని పర్మిషన్ అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్త్రీధనం అనేటటువంటిది కట్నం రూపంలో అబ్బాయికి ఇచ్చేయడం జరిగిపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎదిరించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు భర్త ఆస్తిలో ఆవిడికి అధికారం ఉంటుంది కనుక ఏదైనా భర్త దగ్గర తీసుకుని ఎవరికన్నా దానం చేసినా, ఏదన్నా చేసినా అది ఆవిడికి వ్యక్తిగతంగా అవదు కనుక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి అమ్మాయి అత్తవారింటికి పెడుతుంటే అరణం లేక స్త్రీధనం అన్న పేరుతో ఇస్తారు. ఇప్పుడు అది ఎక్కడుందండి? మొత్తం కట్నం అన్న పేరుతో ఎక్కడికి వెడుతోందో మనకి తెలుసు. ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా మన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని నేను ఈ అధికారాన్ని వినియోగించుకుంటున్నానో చెప్పగలిగినటువంటి ఎడ్యుకేషన్ ఆడవాళ్ళకి కావాలి. ఈ అధికారాన్ని వినియోగించుకునేట్టుగా చేయాలి. ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటి? ఇంట్లోంచి ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నామండి, ఇంట్లోంచి గెంటేసే వాళ్ళు ఉన్నారు అమ్మాయిల్ని. లేరా కుటుంబాల్లో? కట్టుబట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు తెలుసు నాకు. వచ్చిన వాళ్ళు లేరా? రావద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు. నాది అధికారం ఇక్కడ ఉండడానికి, నా దయా ధర్మభిక్ష మీద నువ్వు ఉన్నావని చెప్పగలగాలి. అంతేగాని అధికారం వదులుకుని నీ పాదదాసిని నీ కాళ్ళ కింద పడుంటాను అనాల్సిన పని లేదు. దాస్యం తప్పేం లేదండి, కార్యేషు దాస్య అనడంలో తప్పేం లేదు. పసిపిల్లాడికి చెయ్యదా? తండ్రికి చెయ్యదా? తల్లికి చెయ్యదా? అలాగే భర్తకు కూడా చేస్తుంది, అత్తగారికి చేస్తుంది, మామగారికి చేస్తుంది, అవసరమైతే పక్కింటి వాళ్ళకు కూడా చేస్తుంది. సేవ చేయడంలో తప్పేం లేదు. నీ చోటు అక్కడ మాత్రమే అన్నప్పుడే అబ్జెక్ట్ చెయ్యాలి. కరణేషు మంత్రి, నా సలహా తీసుకుంటేనే నీకు దాస్యం చేస్తా, నేను చెప్పినట్టు వింటేనే నీకు సేవ చేస్తా అనగలిగినటువంటిది రెండోది ఉంది. సరే, తర్వాత కూడా నీకు అన్నీ తెలుసు. అలాగే కార్యేషు దక్ష, భర్త ఎట్లా ఉండాలో చెప్పింది కూడా ఉన్నాయండి 6 లక్షణాలు. న్యాయం విషయానికి రాముడిలాగా పని చేయడంలో సమర్థత ఉండాలి. తేలొచ్చిందండి ఏం చెయ్యాలి అంటే ఉండమ్మా ఎవరన్నా మగాడిని పిలుచుకొస్తానన్నట్టు ఒక ఆయన అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది? అట్లా కాదు కదా, దక్షుడయ్యి ఉండాలి. ఇలాంటివన్నీ అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. మన దురదృష్టం ఏమిటంటే ఆడవారి యొక్క అధికార బాధ్యతల గురించి చెప్పారే తప్ప పురుషుల బాధ్యతల గురించి సమాజంలో చెప్పబడటం జరగలేదు. ఆడవాళ్ళందరూ పనిగట్టుకుని ఈ పురుషుల బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం చేయాలి. ఇది విమెన్స్ డే నాడు చేయాల్సినటువంటి పని. మహిళా సాధికారత అంటే డబ్బు సంపాదించటం ఒక్కటే కాదు, మా మాటకి విలువ ఇవ్వాలి. చట్టం ఇచ్చింది, ఎంతగా ఇచ్చింది? ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఆడవాళ్ళకి ఓటు హక్కు లేనప్పుడు మగవాళ్ళు మాత్రమే ఓటేసే దేశాలుంటే మన దేశంలో మగవాళ్లతో పాటు ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు ఇచ్చింది. కానీ ఆచరణలో వారి అభిప్రాయాన్ని ఎంతవరకు తీసుకుంటున్నాం? మీరు పల్లెటూళ్ళకు గనక వెళ్ళి చూసినట్టయితే విమెన్స్ కోటా కింద పంచాయతీకి ప్రెసిడెంట్గా ఇది విమెన్స్ కోటా గ్రామం అండి అంటే ఒక ఆవిడ నిలబడుతుంది.
అమ్మ ఏమిటో మా ఆయన్ని అడిగొచ్చి చెప్తానండి అంటే ఆయన నిలబడడానికి వీల్లేదు కనుక తన బదులు ఆవిడ్ని నిలబెడతాడు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయో అక్కడ మన ఫోకస్ ఉండాలి, అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. నీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని కదమ్మా నిన్ను నిలబెట్టాం, మీ ఇంట్లో నువ్వు మీ ఆయన చూసుకోండి, ఇక్కడికి వచ్చాక మా మాట నువ్వు వినాలి, మమ్మల్ని రిప్రజెంట్ చేయాలి అని చెప్పగలగాలి. కనుక ఇది చట్టం చాలా జాగ్రత్తగా ఇవ్వవలసినటువంటివన్నీ మనకి ఇచ్చింది. కానీ మనం దాన్ని వినియోగించుకోవడం అన్న దగ్గరే మన లోటు జరుగుతోంది. దాన్ని వినియోగించుకుంటూ మా స్త్రీలు తమకి ఉన్న అధికారాలని వినియోగించుకుని, అధికారాన్ని వినియోగించుకునే శక్తి ఎప్పుడు వస్తుందంటే బాధ్యతలు నిర్వర్తిస్తే వస్తుంది. బాధ్యతలు నిర్వర్తించినటువంటి వారికి అధికారం పొందే వీలు లేదు. తెలుగులో కానీ సంస్కృతంలో కానీ హక్కు అన్న పదం లేదండి. అనాస్క్డ్ నోబడీ గెట్స్ ఎనీ రైట్, దట్ ఈస్ ఆల్సో రైట్ ఇంగ్లీష్లో. రైట్ అంటే సరైనది, ఇట్స్ రైట్ అంటాం, సరైనది. సరైనటువంటి అధికారం అన్నది బాధ్యత నిర్వర్తిస్తే వస్తుంది. హక్కు అన్న పదంలో రైటో రాంగో తెలియదు కానీ హక్కు ఉంటుంది. 90 ఏళ్ల వృద్ధుడు నిలబడి ఉంటే అక్కడ కాళ్ళు చేతులు వణుకుతూ, 25 ఏళ్ల అమ్మాయి ఇది విమెన్స్ సీట్ నేను ఇక్కడే కూర్చుంటానా, ఆ వృద్ధుడు మగాడు గనక నిలబడాలి అన్నది ఎంత అన్యాయంగా ఉంటుందో హక్కు వినియోగించుకోవడం అంత అన్యాయంగా ఉంటుంది. హక్కే, ఆడవాళ్ళ సీటే, కానీ నీకు ఓపిక ఉంది కదా, అతను వృద్ధుడు కదా, మగవాడైనంత మాత్రాన వృద్ధుడు కదలలేకుండా అనారోగ్యంగా ఉన్నవాడు అన్నప్పుడు ఉపయోగించాల్సినటువంటి డిస్క్రిషన్ ఉందే, అదున్న వాళ్ళకి దాన్ని అధికారం అంటాం. హక్కు వేరు, అధికారం వేరు. అధికారం ఎప్పుడూ కూడా బాధ్యత నిర్వర్తిస్తే వస్తుంది. అందుకే ధర్మ అధికారము అన్నాం. ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు వస్తుంది ఆ అధికారం. అటువంటి అధికారం మనకి స్త్రీలు తమకి ఇవ్వబడినటువంటి దానిని నిర్వర్తించాలి అంటే బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలి. ఈ బాధ్యతలు స్త్రీలకు చెప్తున్నాను అనుకోకండి. స్త్రీలు తమ బాధ్యతలు నిర్వర్తించాలి అంటే పురుషులు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. వీళ్ళు తమ బాధ్యతలు నిర్వర్తించడానికి సహకరించాలి. ఇంగ్లీష్లో ఎప్పుడూ చెప్తూ ఉంటాను నేను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ అని. మేబీ ఇన్ దోస్ కంట్రీస్, బట్ ఇన్ ఇండియా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్, లెట్ ఇట్ బి మ్యాన్ ఆర్ ఉమెన్, దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ. మనది కుటుంబ సంస్కృతి, వ్యక్తి సంస్కృతి కాదు. కనుక కుటుంబం అంతా కలిసి ఛీ నువ్వు ఆడదానివి అని అనకుండా, కొడుకు కూడా తల్లిని ఆడది అని చులకని చేసేటటువంటి రోజుల్లో, థ్యాంక్స్ టు ది మీడియా, అటువంటి పరిస్థితుల్లో మనం స్త్రీలకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వాలి. దాన్ని ఆడవాళ్ళు ఒకళ్ళు ఇచ్చేది కాదు, వాళ్ళు నిర్ధారించుకుని నిర్ణయించుకుని అనుభవించి ఆచరించాలి బాధ్యతల నిర్వహణ ద్వారా అని స్త్రీలకి ఈ దేశంలో ఇప్పుడు స్థానం ఉంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అని శంకరులు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో చెప్పినట్టు, శక్తిమంతుడైనప్పుడే శివుడు ఏదైనా చేయగలడు. స్త్రీలతో చేరినప్పుడు మాత్రమే పురుషులు దేన్నైనా సాధించగలరు. కనుక ఇద్దరూ కలిసి ఈ సమాజాన్ని, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వస్తి.